సరే ఇప్పుడు మీరు చూసే కేసెస్లో ఎక్కువ రేషియో అంటే ఎక్కువగా పెరుగుతున్న కేసెస్ క్యాన్సర్స్ అనేవి దేనికి సంబంధించిన ఉన్నాయి? స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుందండి. ఓకే. నా 2010లో 80,000 న్యూ కేసు ఉన్నట్టయితే ఇండియాలో ఓకే. ఇప్పుడు మోర్ దాన్ 2,50,000 న్యూ క్యాన్సర్ పేషెంట్స్ బ్రెస్ట్ ఎలోన్. బ్రెస్ట్ ఈజ్ ద లీడింగ్ క్యాన్సర్ అండి స్త్రీలలో. ఆ తర్వాత పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. సింగిల్ ఆర్గన్గా తీసుకున్నట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలోని పురుషుల్లో ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది. అలాగే అర్బన్ ఏరియాస్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఒక గ్రూప్గా చూసినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ అంటే వరల్డ్ క్యావిటీ నుంచి మలద్వారం వరకు ఆ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ యాజ్ ఎ హోల్ మోర్ దాన్ 2,50,000 న్యూ కేసెస్ మన పురుషుల్లోనూ స్త్రీలలోనూ కలిపి చూస్తున్నామంటే. ఇక స్త్రీలలో రెండవది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇప్పటికీ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతాల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుందండి. అండ్ యావరేజ్ అబౌట్ 60,000 to 80,000 న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం ఇన్ ఇండియా అండి అది. సార్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే క్యాన్సర్ పేషెంట్స్లో క్యూరబుల్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే లైఫ్ గ్యారంటీ ఇవ్వగల క్యాన్సర్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటారా? అలా ఏముండదండి. సి ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ దట్ క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఏది ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పలేము. ఒక పర్సంటేజ్. ఉదాహరణకి చిన్న వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్గా వయసు పెరిగే కొలది క్యాన్సర్స్ అన్నీ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్సెప్ట్ థైరాయిడ్. థైరాయిడ్ చిన్న వయసులో వస్తేనే క్యూర్ అవుతుంది. మిగతా అన్ని క్యాన్సర్స్ చిన్న వయసులో 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో వచ్చినట్టయితే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. క్యాన్సర్లో మనం రెండు చూడాలండి. ఒకటి స్టేజ్, రెండోది గ్రేడ్ అంటే దాని బిహేవియర్. అంటే పెథాలజిస్టు వారు డయాగ్నోస్ చేసినప్పుడు ఇది లో గ్రేడ్ ట్యూమరు లేదా హై గ్రేడ్ ట్యూమరు డయాగ్నోస్ ఇస్తారు. లో గ్రేడ్ ట్యూమర్స్ అంటే స్లోగా పెరిగేవి, హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే అగ్రెసివ్గా పెరిగేవని అనమాట. సో క్యాన్సర్ యొక్క బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్తో పాటు. ఎంత ఎర్లీ స్టేజ్లో ఉన్నా హైలీ అగ్రెసివ్ ట్యూమర్ ఉందనుకోండి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డయాగ్నోస్ చేసినప్పుడు అలాగే స్టేజింగ్ చేసినప్పుడు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి మేడం, ఎంత ఎర్లీ స్టేజ్లో ఉన్నా ఒక చిన్న లెస్ దాన్ 1 centimeter ట్యూమర్ అయినా కూడా దాని బిహేవియర్ అగ్రెసివ్గా ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా ముందుగా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అదేంటి సార్ చిన్న ట్యూమర్ సర్జరీ చేసానని అడుగుతుంటారు, చేయకూడదు. దాన్నే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. అంటే ఈస్ట్రోజన్ రిసెప్టారు, ప్రొజెస్ట్రాన్ రిసెప్టారు, హార్టోన్యూ రిసెప్టారు 3 నెగిటివ్గా ఉంటాయన్నమాట. 3 నెగిటివ్గా ఉన్నాయంటే అది అగ్రెసివ్ క్యాన్సర్ అని అర్థం అండి. సో వాళ్ళకి ముందుగా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది, లేదా కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్యాన్సర్ స్టేజే కాదండి, క్యాన్సర్ బిహేవియర్ అంటే దాని యొక్క గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం డయాగ్నోస్ చేసినప్పుడు మన పెథాలజిస్ట్ మనకి ఇస్తారనమాట ఇది. సార్ ఇప్పుడు స్టేజ్ 1లో డయాగ్నోస్ చేసినా కూడా లైఫ్ రిస్క్ ఉన్న క్యాన్సర్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏ క్యాన్సర్ అయినా కూడానండి, ఏ క్యాన్సర్ అయినా కూడా బిహేవియర్ అగ్రెసివ్గా ఉన్నట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గు ఉంటాయి, అంటే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.